హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. రుచికరమైన పల్లీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పల్లీకాయల నుంచి పల్లీ గింజల్ని వేరు చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. మన పల్లీ లడ్డుకి కావాల్సిన పదార్థాలు పల్లీ గింజలు, అలానే బెల్లం. స్టవ్ పైన ఒక కళాయి తీసుకొని అందులో పల్లి గింజలు తీసుకొని వేయించుకుందాం. దోరగా వేయించుకుందామండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు దోరగా వేయించుకుందాం. కంపల్సరిగా పల్లీలు కళాయిలోకి తీసుకున్న తర్వాత కంపల్సరిగా తిప్పుతూ ఉండండి, లేదంటే కింద పల్లీలు మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒకసారి చూసుకుంటే ఇలా పొట్టు ఊడేలాగా వేయించుకోవాలండి. దోరగా అయితే పల్లీలు వేగాయి. ఓకే, పల్లీ లడ్డుకు రెడీగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కనే ఉంచేసి చల్లార్చుకుందామండి. నెక్స్ట్ ఈ పల్లీలు చల్లారే లోపు మనం ఏదైతే బెల్లం ఉందో బెల్లాన్ని చక్కగా నీట్గా తురుముకోవడం వల్ల ఏంటంటే మనకి బెల్లం పాకం త్వరగా అయిపోతుంది. చాలామంది దీన్ని నలకొట్టేసి గట్లగా అలా పాకం చేసేస్తారు. అలా అయినా చేయొచ్చు, కాకపోతే అది కొద్దిగా టైం తీసుకుంటుందండి. ఇలా తురుముకోవడం వల్ల మనకి టైం కొద్దిగా త్వరగా అయిపోతుంది పల్లీ లడ్డు చేయడం. ఇలా తురుముకున్న తర్వాత తురుముకున్న బెల్లాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్లాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుందాం. చల్లారిన పల్లీలను ఒక లోటా కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని ఇలా నలపడం వల్ల మనకి పైన ఉన్న పొట్టు సులువుగా ఊడిపోతుంది. అలానే పల్లీ గింజ కూడా పల్లీ చెక్కలాగా రెండు భాగాలుగా విడిపోతుంది. ఇలా చిన్నగా నలిపేసుకుందాం. మరి ఎక్కువగా ప్రెజర్ పెట్టొద్దు. చిన్నగా నలుపుకోవడం వల్ల పై పొట్టు మట్టికి ఊడుతుంది. ఎక్కువ ప్రెజర్ పెడితే పప్పు అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పల్లీ గింజలను కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, చాలా నీట్గా పల్లీ గింజలు అయితే రెడీ అయ్యాయి. సేమ్ మనకి క్వాంటిటీ వచ్చేసండి, మనం పల్లీలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటాం వల్ల లడ్డు మనకి చాలా నీట్గా వస్తుంది. స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకుందాం. బెల్లం గడ్డలుగా లేకుండా కొంచెం సేపు మిక్స్ చేసుకుందాం. బెల్లం వేడెక్కేలోపు ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 చెంచాల నెయ్యి వేసుకొని ఆ ప్లేట్కి మొత్తం అప్లై చేసేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఉన్న బెల్లం పాకం ఒకసారి ఇలా తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల మనకి అందులో ఉన్న గడ్డలు అయితే పూర్తిగా కరుగుతాయి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. అలానే మధ్యలో ఒకసారి బెల్లం పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలండి. చూడండి, పక్కనే ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా బెల్లం పాకం అందుట్లో వేసుకుంటే మనకి
బెల్లం పాకం వచ్చిందా లేదా అన్నది తెలుస్తుంది. చూడండి, ఇంకా బెల్లం పాకం అయితే రెడీ అవ్వలేదు. కొద్దిగా ఇంకోసేపు వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడైతే చూస్తుంటే బెల్లం పాకం వచ్చింది. చూడండి, ఇలా గడ్డలాగా రెడీ అయితే బెల్లం పాకం రెడీ అయినట్లే. రెడీ అయిన వెంటనే ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలని అందుట్లో వేసుకొని పూర్తిగా ఆ బెల్లం పాకంలో ఆ పల్లీలు కలిసేలాగా పూర్తిగా కలుపుకుందామండి. కలుపుకొని ఎవరైనా ఇష్టం ఉంటే ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న పల్లీ పట్టీని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. దీన్ని మనం పల్లీ పట్టీలాగైనా చేసుకోవచ్చు, లేదంటే ఆ లడ్డు అయినా చేసుకోవచ్చు. చూడండి, కొద్దిగా చల్లారనిచ్చి మనం లడ్డు అయితే చేసేసుకుందాం. లడ్డు చేసుకునే ముందు కొద్దిగా చేతులకి నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల మన చేతులకి అంటకుండా ఉంటుంది పాకం, బెల్లం పాకం. ఇలా నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు అయితే రెడీ చేసేసుకుందాం. పల్లీ లడ్డు అయితే రెడీ అయింది, చూసేయండి, చాలా బాగా వచ్చింది.